కోవిడ్లో. అండ్ నాకు యంగ్ ఆంటర్ప్రినర్ అవార్డ్ కెన్యా అండ్ లండన్లో వచ్చింది సార్. సో ఏపీలో కూడా ఇప్పుడు స్టార్ట్ చేశాను. సీజర్ ఎస్ఎస్జీ తను స్టార్ట్ చేసింది సార్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్పోకెన్ హబ్ మోడల్లో చేయాలనుకుంటున్నాను సార్. కొండపల్లి సార్ ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీనర్ కింద విజన్తో నేను ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ ఉమెన్గా ఎదగడానికి మేడంతో దగ్గర ట్రైనింగ్ తీసుకొని స్టార్ట్ చేశాను సార్. నెక్స్ట్ ఇయర్కి దీన్ని పెంచి కొంచెం అంటే స్పోకెన్ హబ్ అన్నప్పుడు మీరు ఇంకా కొంతమందిని ఎంకరేజ్ చేసి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి కదా, వర్కౌట్ చేస్తున్నారా? ఓకే. అండ్ ఆల్మోస్ట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క యూనిట్ పెట్టి అక్కడ నుండి ఏవైతే మన ఫ్రాంచైజీస్ ఉన్నాయో అవన్నీ కూడా సప్లై చేయాలనుకుంటుంది మెయిన్ గోల్. పెట్టినప్పుడు మిల్లెట్ క్లస్టర్ ఒకటి పెట్టేసుకొని మీరు స్పోక్ అండ్ హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టి మార్కెటింగ్ లేకపోతే ప్యాకేజింగ్ అండ్ ఏదైతే ఉంటుందో అన్ని కూడా మేము ట్రైనింగ్స్ ముందు ఇస్తున్నాం వాళ్ళకి. సో దే కెన్ ఆపరేట్. మీకు ఎంతవరకు ఇది కూడా ఉపయోగపడుతుంది చూడండి. మీరు స్వయం పెట్టిన బ్రాండ్ కూడా ప్లీజ్ కమ్. రియలీ గ్రేట్ అమ్మా. విష్ ఆల్ ది బెస్ట్. లాస్ట్ టైం మిమ్మల్ని కలవడం చాలా ట్రై చేశాను సార్. ఆ రోజు మేడంని కలిసాను నేను. అండ్ నెక్స్ట్ ఇయర్ లో మీరు ఖచ్చితంగా కలుస్తారు. యూ విల్ బి ద బెస్ట్ అని అన్నారు. ఐ గాట్ ద ఆపర్చునిటీ. కీర్తన సార్. చాక్లెట్స్ చాలా బాగున్నాయి సార్. ఆల్ మేడ్ వితౌట్ షుగర్ అండ్ మైదా సార్. మైదా ఇప్పుడు నో షుగర్ నో మైదా. బట్ ఈ చాక్లెట్స్ లో ఏది వాడుతున్నారు? కోకో. ఇక్కడ కోకో అదేనా? అక్కడ నుంచి వాడుతున్నారు. ఓకే. కొంత డబ్బులు ఇచ్చేసి I've created a very nice menu for using all the millets and the local and seasonal ingredients. And the processes what we use are not intimidating for the rural women, which they use their kitchen utensils and they create aspirational food. Like you can see ragi brownie and so we use the local ingredients. మీరు చెప్పినట్లు అరకు కాఫీతో local ingredients and also recipe. Yes, you have to work it out with Tirupati. There is an institute. Okay sir, sure. ఏది మన hospitality institute. okay, yeah. There you have to associate with them. Yes, Absolutely, we need to. Further upgrade. Yes. So the idea is 400 women we train and with a very less intimidating street food and cart models. And ఇప్పుడు నేను ఏమని చేస్తున్నానంటే డిస్ట్రిక్ట్లో కొంచెం గ్యాప్స్ ఐడెంటిఫై చేసిన. I want to set up an integrated training center where we train them and also we show them that what kind of equipment they can use and చిన్న ప్యాకేజింగ్ ఎలా చేయాలి. Even you have to work it out. Supply చేసినప్పుడు end to end. This is where end to end పోయినప్పుడు హాస్పిటాలిటీ సెక్టర్లో ఉమెన్ వచ్చినప్పుడు హైజెనిక్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు రాబోయే రోజుల్లో స్మాల్ బిజినెసెస్ కూడా మనం పెట్టినప్పుడు వన్ ఈజ్ ప్రోడక్ట్, వన్ ఈజ్ వ్యక్తుల యొక్క హైజెన్. ట్రైనింగ్ లో ఇది కూడా ఇంక్లూడ్ చేయాలి. పార్ట్ ఆఫ్ దట్ చేశారమ్మా. బట్ యూ హ్యావ్ టు సూపర్వైజ్. So we are doing a 5-day training where we start with hygiene and kitchen ethics. And then we go on to the products and understanding the ingredients of the local geographical. You watch continuously. This girl is one of the trainer and 2 lakhs సంపాదించేది నెలకి. నువ్వే చెప్పు ఎక్స్పీరియన్స్. నా పేరు ప్రమీల సార్. నేను ఎంఎస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. 1 ఇయర్ ఫార్మసీలో చేశాను, 1 ఇయర్ సాఫ్ట్వేర్లో చేశాను. తర్వాత మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టడం వల్ల ఇద్దరం జాబ్ చేస్తే, మా ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇద్దరం జాబ్ చేస్తే పిల్లల్ని చూసుకోవడం కష్టం కదా అని చెప్పేసి నాకు ఒక బిజినెస్ ఐడియా ఇచ్చాడు. అదే ఇయర్ లో 2023లో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ని మనం జరుపుకోవడం జరిగింది. మా ఏరియాలో మిల్లెట్స్ అనేది లేవు కదా, ప్రజలకి మంచి ఆహారాన్ని ఇద్దాము అనే కాన్సెప్ట్ తో మేము మిల్లెట్ టిఫిన్స్ స్టార్ట్ చేసాము. కడప జిల్లా. ఏ ప్రాంతం? పులివెందుల. అక్కడే చేసావా? అక్కడే చేశాను సార్. ఇప్పుడు ఎంత ఏ మాత్రం మార్కెట్ ఉంది? మాకి బిఫోర్ ట్రైనింగ్ అంటే స్టార్ట్ చేసినప్పుడు 10 members to 15 members వచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు డైలీ 300 members-కి సర్వ్ చేయగలుగుతున్నాం. మార్నింగ్ టిఫిన్, బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ అన్నీ కలిపి. బిఫోర్ ట్రైనింగ్ నేను ఓన్లీ టిఫిన్స్ మాత్రమే, డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి మాత్రమే ఇవ్వగలిగేదాన్ని హెల్తీ ఫుడ్.
ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా హెల్తీ ఫుడ్ ఎలా ఇవ్వగలము అన్నప్పుడు నాకు ఇక్కడ సర్ఫ్ మిల్లెట్ మెషిన్లో నాకు ట్రైనింగ్ బిస్కెట్స్. ఇప్పుడు నువ్వు ఎన్ని ఇచ్చిన తర్వాత డయాబెటిక్ తగ్గింది? Sure, sir. I want to clinical test. My husband also repeated customers is there means diabetic తగ్గినట్టే కదా. రిపీటెడ్ కస్టమర్ ఇప్పుడు నాకు డయాబెటిక్ ఒకసారి వస్తారు అంటే వాళ్ళకి హెల్తీగా ఉన్నారు కాబట్టి వస్తున్నారు సార్. ఇప్పుడు నేను మెడికల్ ఏమనుకోదాం, నేను ఏమన్నానండి క్లినికల్ టెస్ట్ కూడా చేద్దాం. ఓకే ఎస్ సార్. అప్పుడు మీకు యువర్ ఎడ్యుకేటెడ్ ఉంది, మా థాట్ కూడా ఉంది సార్. మేము ఒక పర్సన్ కి ఇది తింటూ ఉంటే ఎలా ఉంది, తినకపోతే ఎలా ఉంది అది చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. అగ్రి గవర్నమెంట్ అని చెప్పేసి వీళ్ళది ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, గవర్నమెంట్ క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్ట్ ఉంది. నేనేం చెప్పినట్టు ప్లేస్ మేకింగ్ అప్రోచ్ తీసుకొని ఒక కమ్యూనిటీ ఫ్లీ మార్కెట్ మోడల్ లో దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయమని చెప్పాను. వెల్ డన్ అమ్మా, వెరీ నైస్. ది పేరమ్మా రమేలా, వెరీ నైస్ అమ్మా. జస్ట్ విజువలైజేషన్ ఆఫ్ ద ట్రైనింగ్ సెంటర్. తొందరగా డిఫరెంట్ ఎక్విప్మెంట్. లేడీస్ మాక్సిమం అన్ని ఆపరేట్ చేస్తున్నారు సార్. ఆపరేషన్ నమస్కారం. తన శక్తి మన షీ టీమ్స్ మన చెప్పండి. నమస్కారం సార్. ఏమ్మా లంసింగ్? నమస్కారం. నా పేరు శిరీష సార్. నేను కొండపల్లి గురుకుల స్కూల్లో హిందీ టీజీటీగా వర్క్ చేస్తున్నాను సార్. మొన్న డిఎస్సి మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాను సార్. నేను అసలు మిమ్మల్ని చూస్తే నాకు యాక్చువల్గా ఏలూరు దగ్గర తిను సూసైడ్ అటెంప్ట్ చేసింది సార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. మన శక్తి టీమ్స్ వాళ్ళు రెస్క్యూ చేసి అమ్మాయిని శక్తి టీం తీసుకొచ్చారు సార్. 15 days వాళ్ళు జాబ్ వచ్చింది సార్. అది మంచి పీక్ టైం సార్ ఆ టైంలో. ఇంకా నేను కొంచెం ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వల్ల అలా చేయాల్సి వచ్చింది సార్. అప్పుడు ఈ సిస్టర్ బ్రదర్ వీళ్ళందరూ వచ్చారు, మా శక్తి టీం వాళ్ళు వచ్చి తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ నేను ప్రిపేర్ అయ్యేట్టు మంచిగా చేశారు సార్. మధ్య మధ్యలో ఫోన్ చేసి అమ్మ చదువుతున్నావా అది ఇది అని అడిగి చేశారు. తర్వాత మా ఎస్పీ గారు ప్రతాప్ శివ కిషోర్ సార్ వీళ్ళందరూ కూడా మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చారు సార్. దీనివల్ల నా జీవితాన్ని కూలిపోయేదాన్ని. అలాంటిది మీరు ఏర్పాటు చేసిన శక్తి టీం వల్ల చాలా సంతోషం. అసలు నా జీవితం నిలబడింది సార్. అంతా మీ క్రెడిట్ సార్. అసలు ఇలాంటి శక్తి వెరీ హ్యాపీ అమ్మా, ప్రౌడ్ ఆఫ్ యూ. బీ బోల్డ్. జైతి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. గుడ్ లక్ అమ్మా, ఆల్ ది బెస్ట్. ధైర్యంగా ఉండు. వేర్ ఆల్ అలాగే సార్. మేమంతా మీతో ఉంటాం, ధైర్యంగా. సార్ 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 యా యా సార్ ఒక్క ఫోటో సార్. సార్ తీసారు. ఇట్రా ఇట్రా, ఈ పక్క రా. అటేపు నుంచి రామ్మా, రామ్మ, రా రండి అమ్మాయి. ఇవి శక్తి టీమ్స్ కి సెపరేట్ జాకెట్స్ ఇచ్చారు సార్. నమస్కారం, గుడ్ ఈవినింగ్ అమ్మా. ఏంటి మీరంతా? ఓకే. వీళ్ళు గుడ్ టచ్ బ్యాట్ యాక్ట్స్ గురించి చెప్పడం ఇవన్నీ ఆ ప్యాకేజేనా? యాడ్ చేస్తా. పక్కమ్మా. ఓకే అమ్మా. బాగా ట్రైనింగ్ అయ్యారా? యువర్ కాన్ఫిడెంట్ నౌ? ఎవరన్నా వచ్చి ఇది చేసిన ధైర్యంగా ఫేస్ చేస్తారా? నమ్మకమేనా? ఆల్ ది బెస్ట్. ఎక్కడ ఏ స్కూల్ అమ్మా మీరు? ఓకే అమ్మా, గుడ్. ఏంటా చూశాను. ఓకే అమ్మా, మీరు ఎక్కడమ్మా? తెనాలి. శక్తి టీం వాళ్ళు మా స్కూల్స్ కి కాలేజెస్ కి వచ్చి సెల్ఫ్ డిఫెన్స్ ఎలా అవేర్నెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అవును. అంటే హ్యాండ్స్ లెగ్స్ తో కాకుండా కూడా మేము డైలీ వేర్ చేసే వాటితో కూడా ఎలా సెల్ఫ్ డిఫెన్స్ చేయాలి అనే దాని మీద మాకు నేర్పించారు. మేము మా ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ వేరే వేరే స్కూల్స్ కానీ వెళ్ళి దీని గురించి
బాగానే స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు. అవుతుంది సార్. అందరూ మీరంతా కూడా కింది వాళ్ళకి చెప్పడం, మీ స్టూడెంట్ చెప్పడం, కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకా ప్రిమిటివ్గా ఉందా, కొత్త మెచ్యూర్ అయింది? అయింది సార్. అంటే మొత్తం అన్ని స్కూల్స్కి చెప్పడం వల్ల ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది కదా సార్, దానివల్ల కొంచెం కాన్ఫిడెన్స్. ఓకే, గుడ్ లక్. సార్ చిన్న పాప నాన్ డ్రామా డ్రామా బాగా చేస్తున్నావు. గుడ్, ఎక్సలెంట్, వెరీ నైస్. ఓకే, టీమ్ అంతా రండి.